డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 4, 2025 వరకు ఈ వార ఫలాలు. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు 2 ఆంగ్ల సంవత్సరాల సంధిగా ఉంది 24-25కి. అలాగే 2 తెలుగు చాంద్రమాన మాసాలు మార్గశిర పుష్యమాసాలకు కూడా సంధిగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం చతుర్దశి ఆదివారం నుండి పుష్యశుద్ధ విధియ నుండి నూతన ఆంగ్ల సంవత్సరం 2025 ప్రారంభం కాబోతున్నది. కాబట్టి పుష్యమాసాన్ని కూడా స్వాగతిస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ 12 రాసులు 27 నక్షత్రాల వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం మీకు శుభాలు ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ చంద్రుడు వృశ్చిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్రాశిలో రవితో సంగమిస్తూ అస్తమిస్తూ, అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు. ఈ వారంలో 30వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, జనవరి 1కి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 4వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం 1వ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చివరిలో 4వ తేదీ మూలా నక్షత్రం 1వ పాదంలో ధనుషి బుధ బుధుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు: 1 పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు పుష్యశుద్ధ విధియ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ముందుగా 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వాషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది. ఒక నూతన సంవత్సరం, ఒక మాసం, తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి. విశేషంగా డిసెంబర్ 30వ తేదీ సోమవతి అమావాస్య. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ అమావాస్యను బకుళ అమావాస్య అని కూడా అంటారు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి. అలాగే 31వ తేదీ పుష్యమాసంతో ప్రారంభం, జనవరి 1వ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది. మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది. తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత, వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఈ ప్రత్యేక వరుసలో నూతన ఆంగ్ల సంవత్సరానికి మరోమారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ నూతన సంవత్సర ఫలితాల మీద విశేషంగా కొంత చక్కటి క్రమశిక్షణగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 2025ను మీరు ఆలోచిస్తున్నారు. మంచి ఫలితాలు పొందేటువంటి మీకు అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ వారంలో కలిగిన మార్పులు కూడా మీకు చక్కటి అవకాశాలు ఇస్తున్నాయి. ఈ వారంలో 29వ తేదీ అత్యంత అనుకూలంగా ఉన్నాయి. చిన్నపాటి ఘర్షణలు, వాదనలు, వివాదాలు తప్పిస్తే అది కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలోనే ఇవి ఉంటాయి. మరీ అంత మనస్తాపం ఇచ్చేది కాదు.
కాబట్టి 29 మీకు అత్యంత అనుకూలంగా ఉంది. 30, 31 కొద్దిగా మధ్యస్థంగా ఉంది. ఆ తదుపరి నూతన సంవత్సరంలో మీరు చాలా హుషారుగా సంతోషంగా అడుగుపెట్టబోతున్నారు. ఇది అత్యంత సన్నిహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, కొత్త మిత్రులతో కానీ, చిన్నపాటి ప్రయాణాలతో కానీ ఇలాంటివి చాలా విశేషంగా మీకు 1, 2, 3, 4 తేదీలో కనబడుతున్నాయి. 4వ తేదీ నుంచి కొద్ది మార్పులు కనబడుతున్నాయి. ఏదేమైనా ఈ వారంలో మీకు కలగబోతున్నటువంటి మార్పులు మణిమూలార్థలాభంచ సదా సౌఖ్యం నరస్యజ. ఏదో ఒకటి ఆర్థిక ప్రయోజనాన్ని ఆశించి ఆర్థికాభివృద్ధి గురించి ఆలోచనలు, అలాగే మీరు చేసే పనిలో కొద్ది ఎకనామికల్ వ్యూ కూడా ఆలోచిస్తారు. ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉండాలనేది చూస్తారు. ప్రత్యేకంగా నిశితంగా, గూఢంగా, గుంభనంగా కూడా మీరు చక్కటి ఆలోచనలు చేసి మొత్తం మీద మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, అలాగే మీ ఫిక్స్డ్ అసెట్స్ వీటి మీద మంచి పట్టు సాధించాలన్న ఆలోచనలతో మీరు ముందుకెళ్తున్నారు. విశాఖ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలతలు మీ స్థిర చరాస్తుల అభివృద్ధి మీద, తర్వాత మీరు చేసుకునే పనుల యందు కూడా చాలా చక్కగా ఉంది. అలాగే మంచి ప్రయాణాలు కూడా చేయగలుగుతారు, చక్కటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఈ 2025 మొత్తం కూడా మీది సెటిల్మెంట్ ఇయర్గా కూడా, అంటే సెటిల్ కావాలన్న ఉద్దేశంతో ఉండేటువంటి పరిస్థితులు దీంట్లో ఎక్కువగా కనబడుతున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా మంచి వాతావరణమే కనబడుతున్నది. గృహ వాతావరణం మంచిగా ఉంది. ఏదైనా శుభకార్యాలు చేయడం కానీ, అలాగే స్థిరాస్తులను పెంపు చేసుకోవడం కానీ ఇలాంటి ఆలోచనలతో మీకు ఈ నూతన సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అయితే కొంత మీరు ఆర్థిక పరిస్థితుల విషయంలో కొద్ది కఠినంగా, మూర్ఖంగా, ఇతరులకు అనుకూలం కాకుండా కూడా ఒక్కొక్కసారి ఆలోచన చేస్తారు. కానీ మీతో వైరుధ్యాలన్నీ కూడా కుటుంబ సభ్యులది మీ యొక్క ఆర్థిక విధానం మీద కొద్దిగా విరుచుకుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి అభిప్రాయాలు, మీ అభిప్రాయాలను ఒకరొకరు ట్రాన్స్పరెంట్గా ఆలోచన చేసుకొని వాటిని చక్కగా నియమబద్ధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు సంతృప్తినే ఇస్తున్నాయి అయినంత వరకు. కానీ అనేది ఏదో ఒక డౌట్, కొద్ది అనుమానాలు మీకు ఉంటాయి. దాంతో మీ ఇష్టం అనే పరిస్థితిలో మీకు వెళుతుంటాయి. అయినా కూడా మీకు చక్కటి ఊహ ఉంది కాబట్టి, చక్కటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, ఎదుటి వారిని కన్విన్స్ చేయగలుగుతారు కాబట్టి అన్ని పరిస్థితులు మీకు చక్కగా పెట్టుకునేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. ఈ వృశ్చిక రాశికి నూతన ఆంగ్ల సంవత్సరం అయినంత వరకు స్థిర అభిప్రాయాలతో ఏదో సాధించాలన్న దీక్షతో ఇది ముందుకు పోతున్నది. చక్కటి అవకాశాలు మీకు కలగబోతున్నాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారి ఈ వార ఫలితాలు అత్యంత అనుకూలంగానే పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేయవలసినటువంటి పూజ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఒకంత ఏదైనా శివాలయం కానీ లేదా హనుమదాలయం కానీ దర్శనం చేసుకోండి. అనే విధాల మీకు అత్యంత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి.